గర్భిత బహువ్రీహి అని చెప్పుకోవాలా? ఓకే. అవునండి. అందుకనే అంటే కామన్ గా అయితే నై బహువ్రీహి అనేస్తాం. అవునండి. ఓకే. ఇప్పుడు సో ఓకేనా? ఈ ఇప్పుడు ఆ వార్తికం వార్తికం చేత చేత ఈ అవిద్యమాన విద్యమానకి లోపం. అనేటటువంటి నై సమస్త పదానికి అలాగే మేధ అనేటటువంటి సుమంతానికి సమానాధికరణంలో ఉన్నటువంటి ఆ రెండిటికి అన్య పదార్థము గమ్యమానం అవుతున్నప్పుడు సమాసము, అలాగే అస్థ్యర్థము ఉత్తర పదముగా ఉన్నటువంటి విద్యమాన శబ్దానికి లోపము. ఓకే. ఈ వార్తికం చేతనే వార్తికం చేతనే సమాసము, లోపము రెండు కూడా. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఇప్పుడు సమాస సంజ్ఞ విధించుకున్నట్టయింది మనం. ఇప్పుడు కాబట్టి బహువ్రీహి సమాసాంత సమాసం ప్రత్యయాలు చూసుకోవాలి. అలాగే ముందర బహువ్రీహి సంజ్ఞ కావాలి దీనికి. కాబట్టి శేషో బహువ్రీహి చేత బహువ్రీహి సంజ్ఞ. కాకపోతే ఇది విడిగా చెప్పక్కర్లేదు కూడా, ఎందుకంటే ఈ అనేక మన్య పదార్థకి అధికార సూత్రంలో రావట్లేదు కాబట్టి విడిగానే చెప్పుకోవాలి ఇది. ఏదంటున్నారండి? శేషో బహువ్రీహి అన్నది అధికార సూత్రం లాగా ఇక్కడ కనిపించట్లేదు అధికారాలలో. అందుకని మనం విడిగా బహువ్రీహి సంజ్ఞ చెప్పుకోవాలి. అప్పుడు శేషో బహువ్రీహి అని చెప్పి బహువ్రీహి సంజ్ఞ. ఇప్పుడు బహువ్రీహి సంజ్ఞ వచ్చిన తర్వాత ఆ సూత్రం చేత అదే నిత్యం అసిచ్ ప్రజామేధయోః అనే సూత్రం చేత నై పూర్వ పదములో ఉండి మేధ ఉత్తర పదములో ఉన్నటువంటి బహువ్రీహి సమస్త పద ప్రాతిపదిక కంటే అవ్యవహిత పరంలో నిత్యంగా అసిచ్. అంటే ఇప్పుడు ఆ లేదా నై ఏదైనా మీ ఇష్టం. అక్కడ అవిద్యమానాలు విద్యమాన లోపం. ఇప్పుడు మనము అవిద్యమాన ఇప్పుడు అవిద్యమాన అన్నారు కాబట్టి అక్కడ మనకి పదం అయితే నా విద్యమాన అనే వస్తుంది కదండి. విద్యమానకి లోపం అండి. విద్యమానకి లోపం అండి. అంటే మీరు మరి పేపర్ మీద రాస్తే మాత్రము ఎలా రాస్తారంటే నై విద్యమాన అలా విడిగా రాసుకోండి. నై విద్యమాన అక్కడ 3 పదాలు అని రాసుకోండి. నై విద్యమాన సు అంటే మీరు ప్రాపర్ గా పేపర్ మీద పెడుతుంటే మాత్రం మేధాసు. ఇక్కడ నై విద్యమాన, అక్కడ నై తత్పురుష సమాసం అయింది, అయిపోయింది. నై అనే సూత్రం చేత సమాసము. అవును. అలాగే ఇక్కడ వార్తికం చేత మళ్ళీ పూర్తి అంటే మొత్తం సముదాయానికి మేధాతో కలిపినటువంటి సముదాయానికి సమాసము మళ్ళీ విద్యమాన. అలాగే ఈ నై అనే సమాసములోని ఉత్తర పదానికి లోపము. ఓకే. సమాసాంత ప్రత్యయము అంటే ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఏమవుతున్నప్పుడు మీకు నై మేధ సు అసిచ్. నైసు మేధాసు అసిచ్. ఇంకా నైకి సు అవసరం లేదండి, అది ఓకే. ఓకే. నై మేధ సు అసిచ్. ఇప్పుడు సమాసత్వాత్ ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్కు అయిపోయిన తర్వాత నై మేధ అసిచ్. ఇప్పుడు ఈ అసిచ్ లో కూడా మనకి చకారము హలంత్యంతో ఇత్సంజ్ఞిక తస్య లోపహాతో లోపము. ఆ సిచ్ అని సకారోత్తరవత్తి ఇకారము ఉచ్చారణార్థము అది కూడా లోపిస్తుంది. కేవలము అస్ మాత్రమే శేషిస్తుంది. అప్పుడు నై మేధ అస్. ఇప్పుడు నైకి వద్దాం. నైలోని అనుబంధ లోపాలు చేస్తే నా మేధ అస్. అలాగే ఇక్కడ నలోపో నయ అనే సూత్రం ప్రవర్తించి నై యొక్క నకారానికి లోపము. అప్పుడు అ మేధ అస్, అమేధ అస్ అయింది. ఇప్పుడు ఈ అన్నది అజాది తద్ధిత ప్రత్యయం.
అజాది తద్ది ప్రత్యయం. అప్పుడు ఏం జరుగుతుంది? పూర్వానికి ఏం జరుగుతుంది అప్పుడు? ఉపసంజ్ఞ తర్వాత టీలోపము అన్ని జరుగుతుంది. టీలోపం కాదు, ఆ అంతంలో ఉన్న ఆకారానికి లోపం. ఎస్ ఏ టీచర్ ముందర ఏచీపంతో పూర్వానికి ఏచీపంతో ఎస్ ఏ టీచర్. అప్పుడు ఏమైంది? తద్దితానగానే వెంటనే టీకి వెళ్ళింది. మేధం అమేధస్ అంటే ఇప్పుడు ఇది సకారాంత. మనము వివక్ష ఎవరికి చేస్తున్నాము? సహా అనుకున్నాము, ఎస్య సహా అనుకున్నాము, పుంలింగం అనుకున్నాం. సకారాంత పుంలింగ బహువ్రీహి ప్రాతిపదిక. సో అమేధస్తు స్తు అని పెట్టుకున్నప్పుడు స్వాతి కార్యాలలో మనకి ఫస్ట్ ఇది అసంతం కాబట్టి అత్వసంతస్య చాధాతోః ఉపదా దీర్ఘం వస్తుంది. ఉపదా దీర్ఘం. అమేధాస్తు సకారం, సులోని సకారం. హల్యాభ్యో దీర్ఘాస్తుతిస్య ప్రోక్తం హల్ చేత సుప్రత్యయం యొక్క అంతిమ సకారానికి లోపము. అప్పుడు సుప్రత్యయం యొక్క అప్రోక్త హల్లుకి లోపము. ఇప్పుడు పదాంతము పదాంత సకారము సకారానికి ఋత్వ విసర్గలు అమేధాః. ఇప్పుడు ఇదే స్త్రీలింగం అనుకోండి, పాపం అమ్మాయిని చెప్పాలనుకోండి, అప్పుడు విగ్రహవాక్యం ఏం చెప్తాము? యస్యాః సా. మొత్తం కంప్లీట్ చేసేయండి. అవిద్యమానా అని మళ్ళీ అంతే. అవిద్యమాన మేధ యస్యాః సా. అలా చెప్పుకున్నప్పుడు ఇప్పుడు ఈ అవిద్యమాన అనేది నై విద్యమాన, అది ఇప్పుడు నేను ఇందాక నేను చెప్పింది మనకి ప్రాతిపదిక వరకు మళ్ళీ అవే రిపీట్, మొత్తం అవే రిపీట్ అవుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రాతిపదిక అమేధస్ అయింది, కానీ ప్రాతిపదిక స్త్రీలింగంలోకి ఉంటుంది. అమేధస్. ఓకే. సో ఇప్పుడు దీనికంటే పరంగా మనము ఓకే, ఎందుకంటే మనకేమీ స్త్రీ ప్రత్యయాలు ఏమీ లేవు. సో డైరెక్ట్ గా స్త్రీలింగంలో సకారాంత శబ్దం ఎలా చేస్తామో అది కూడా పుంలింగ శబ్దం లాగానే, అందుకని అదే రూపం ఉంటుంది, అమేధాః అనే ఉంటుంది. స్త్రీలింగమైన పుంలింగమైన అమేధాః అదే అంతే. మనం సకారాంతం స్త్రీలింగం ఏం చేయలేదు, అయితే పుంలింగం లాగానే గుర్తున్నంత వరకు అయితే స్పెషల్ కార్యాలు అయితే ఏమీ అంత గుర్తు రావట్లేదు నాకు. చూద్దాం అయితే ఒకసారి, నేను మంచి క్వశ్చన్ రైజ్ చేశారు, చూద్దాం. ఎందుకంటే మనం శబ్ద రూపాలు బాగానే చేశాం కదా, చూద్దాం. అంటే చంద్రమాహ చేశాం కదండి, అక్కడ కూడా ఏం రాలేదు, సేమ్ ఉన్నాయి. చంద్రమస్సు చేశాం కదా స్త్రీలింగంలో. అవును అవును. ఏమో లేకపోతే ఇప్పుడు ఎవరైనా చేస్తున్న వాళ్ళు ఉంటే శ్రీనివాస్ గారు ఉందా? హలంత పుంలింగాల్లో ఉన్నామండి మేము. ఓకే. 8 శబ్దాలు. అప్సరస్ విద్వాన్ ఈ రోజే చెప్తున్నారు, సకారాంత శబ్దాలు విద్వస్సు చేస్తున్నాము ఇప్పుడు రైట్ నౌ. ఓకే. విద్వస్ అంటే మీరు వసంతాలకు వెళ్ళారు అప్పుడు. వసంతాలు సంప్రసారణము, మళ్ళీ ఉపదా దీర్ఘము, నుమాగమం వస్తుంది కదా అక్కడ. నుమాగమము ఉపదా దీర్ఘము. ఓకే. అంటే గుర్తున్నంత వరకు అయితే సకారానికి ప్రత్యేకించి ఏమీ లేవు అని అయితే ఐడియా ఉంది. కాకపోతే ఒకసారి చూసిన వాళ్ళు ఎవరైనా తేడా ఉంటే మాత్రం ఒకసారి చెప్పండి. ఇవన్నీ నిత్య బహువచనాలు ఎందుకున్నాయండి? ఏవండి బహువచనాలు? అప్సరస్, ఉషస్సు. అది ప్రథమానే అప్సరసాహ, అప్సరసౌ, అప్సరసః ఉంటుంది. సో పుంలింగం లాగానే ఉంటుంది అంటున్నారు. ఒక్కసారి చూస్తానండి, మీరు అడుగుతుంటే నాకెందుకు డౌట్ వస్తాను. ఈ అప్సరస్ అంటే ఇది బై డిఫాల్ట్ నిత్య బహువచనాంతం అని డిఫైన్ చేశారండి, అందుకని మీకు అప్సరస్ లో అలా కనిపిస్తోంది. ఇంకేమైనా వేరే చూద్దాం, అప్పుడు సుమనస్ చూద్దాం. సుమనస్ సరిపోయిందిగా మనకి. ఇవి ఇవ్వడమే నిత్య బహువచనాంత అని ఇచ్చేసారు. సుమనస్ లాస్ట్ లో ఇచ్చారు. అంటే అప్సరా అని అన్నాడు అనమాట, అది యూసేజ్ లో, లోకంలో అది అప్సరసలు అంతే. ఆ శబ్దము నిత్య బహువచనాంతంలో ఉంది. మనకి సుమనస్ చూడండి, మనకి కరెక్ట్ గానే ఉన్నాయి అంతే. మనం వాడినవి అప్రసంతస్య. అది ఇక్కడే
ఒకవేళ అంటే ఇది హైపోథెటికల్, ఇక్కడ యస్య తత్ చెప్పుకుంటే ఏమవుతుందో చూడండి. అప్పుడు విద్వస్సు అలా ఉంటుందా? నపుంసకంలో ఉంటుంది. నపుంసకం అవుతుంది. అప్పుడు అమేధస్ నపుంసకలింగం, సకారాంత ఆ, నపుంసకలింగ శబ్దం లాగా వెళ్తుంది. ఉమ్, ఉమ్, అక్కడ అమేధః అవుతున్నది. ఆ, యా అండి, నపుంసకలింగంలో ఎప్పుడు ఇదే ఏంటి నపుంసకలింగం అంటే ఏముంటుంది? చూద్దాం చూడండి. అమేధస్ సు కదా, ఉమ్, అమేధస్ ఉమ్, సు స్వమోర్ నపుంసకాతో లుక్ అయిపోయింది. ఉమ్, అప్పుడు అమేధస్ మిగిలింది. అమేధస్సు. ఇంకా డైరెక్ట్ గా మనకి పదాంత పదాంత సకారము రుత్వ సకారానికి విసర్గలు రుత్వ అమేధః. విసర్గలు. ఓకే ఓకే ఓకే. అక్కడ లుక్ అయిపోవడం వల్ల మనకు అంగకార్యాలు ఏం లేవు, అందుకని దీర్ఘాలు ఏమి ఉండవు ఇంకా. లుక్ ఓకే. అయింది కదా. మీద ఓకే. ఉరస్ ఇచ్చారు ఇక్కడ మనకి ఈజీగా అర్థం కావాలంటే. మనస్సు తీసుకోండి, మనస్సు, యశస్సు, తేజస్సు చాలా ఉన్నాయి. ఉరస్, అవును. తపస్సు, తపస్సు, అవును, అవన్నీ పదాలు నపుంసకాలే. అన్ని ఉరస్, నపుంసకాలే. ఉరస్, నపుంసకానికి మాత్రం ఉరస్. డిఫరెన్స్ బాగా తెలిసిపోతుంది. యశః, యశసి, యశాంసి. అలాగే ఇక్కడ కూడా అమేధః, అమేధసి, అమేధాంసి అవుతుంది నపుంసకంలో అయితే. ఇది అమేధస్. సిమిలర్ గా సుమేధస్, దుర్మేధస్ కూడా. అంటే నిన్న అసలు గురువు గారు ఇది స్పెసిఫిక్ గా ఇవే ఎందుకు చెప్పమని చెప్పారండి? అంటే నేను మేధో మథనం అని ఒక తప్పు ప్రయోగం చేశాను కదండి. నాకు అన్న అండర్స్టాండింగ్ కి ఇవి ఐడియా ఉన్నాయి, సుమేధస్ ఇవి. కాకపోతే అలా మేధస్ అనే శబ్దం కూడా ఉంది అనేటటువంటి ఒక మిస్కాన్సెప్షన్ లో ఉన్నా నేను. అందుకని చెప్పారు. మేధస్ అన్నది ఉంది అని, అందుకని నాకు తెలియాలని చెప్పి చూపించారు ఇవి. మేధస్సు శబ్దం లేదు, అమేధస్సు ఉంది, సుమేధస్సు ఉంది, దుర్మేధస్సు ఉంది. అది కూడా అసిచ్ సమాసాంతాల వలన అది సకారాంతాలు అయ్యాయి. ఉన్నది మాత్రం మేధానే, మేధస్సు లేదు. అది చెప్పారు. అది క్లియర్ గా నాకు చూపించాలని చెప్పి ఈ 3 పదాలు మేధా అడిగారు అంతే. దక్షిణామూర్తి అని అంటారు. చెప్పారు. మేధా దక్షిణామూర్తి. ఏంటంటే ఇక్కడ గురువు గారి క్లాస్ ఎలా ఉంటుందంటే ఒక బ్లాక్ బోర్డు, ఒక సూత్రము, ఇంకంత రూపసిద్ధి అలా ఉండదండి. యూ విల్ టేక్ అస్ టు ఏ డిఫరెంట్ లెవెల్. ఆలోచింపజేస్తారు మనల్ని. మనం ఎక్కువ వాడుతుంటాం మేధస్సు అది అది. ఓకే, ఇట్ షుడ్ బి ఐదర్ విత్ సు, దుర్రు అంతే, ఈ మూడింటితోనే. అందుకనే ఆ పదాల గురించి వెతకమన్నారు మొన్న. ఇది చూడంగానే అసిచ్ అనగానే నా మిస్టేక్ ఏంటి అన్నది గమనించుకున్నాను నేను. సరే, అఫ్ కోర్స్ ఇది మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే ఇక్కడ సమాసాల ద్వారా మనము ప్రక్రియ చేసుకోవచ్చు కదా అని చెప్పి తీసాను అంతే. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామా, ప్రక్రియ కూడా చేయొచ్చు కావాలంటే మనము. సుమేధాహ కూడా విగ్రహవాక్యం బాగుంటుంది దీనికి. సుష్టు మేధా యస్య సహ. సుష్టు అంటే మనం సుష్టు చెప్పుకోవచ్చు, లేదా సూకి శోభనార్థం కూడా చెప్పుకోవచ్చు. శోభనార్థం. శోభన మేధా కూడా చెప్పుకోవచ్చు. పూర్తిగా సుష్టు అనేది మళ్ళీ స్త్రీలింగమేనా అండి? ఎందుకంటే మనం ఇక్కడ మేధ అని చెప్తున్నాం కదా. శోభన మేధ. సుష్టు అంటే కాదండి, ఏదండి? సుష్టు అవ్యయం అనుకుంటున్నా నేను, ఎందుకంటే అతిశయార్థంలో వాడతారు దాన్ని. పూర్తిగా అవ్యయమేనండి. ఏంటండి? అవ్యయ అంటే అతిశయార్థంలో వాడతారు. అవ్యయమే కదా. శోభన అయితే మార్చుకోవాలి కానీ, శోభన అయితే మార్చుకోవాలి. శోభన, శోభన, శోభన 3 మార్చుకోవాలి. సుష్టు అంటే మొత్తం మూడిటికి అంతే. అవునండి, ఇది అవ్యయం లాగానే ఇచ్చారు. యాక్చువల్లీ ఇది రావడం కూడా సుపూర్వక అంతే అంతే. దాన్ని మరి ఆదిగణంలో పఠించారు, మరి ఎక్కడో పఠించి దాన్ని అంటే దీనిలో ఇచ్చారండి, ఇందులో నిపాతల్లో ఇచ్చారండి. నిపాతల్లో
సుష్టు ఇచ్చారు, సుందర్ అని ఇచ్చారు. సుష్టు ఆ, అంటే సుందర్ అని ఆహా, ఇచ్చారు. అంటే అది షాదిగణంలో పఠించారా గణపాఠంలో? గణపాఠంలో కాదు, నేను ఇక్కడ ఈ లిస్ట్ చూస్తున్నాను. ఓకే ఓకే స్వరాదిలో వచ్చారండి, స్వరాది. స్వరాది. ఓకే ఆ గోవిందాచార్యుల గారి పుస్తకంలో చూస్తానండి నేను. ఓకే ఓకే ఆ స్వరాదుల్లో ఉందండి. ఝటితి తరస సుష్ఠు. అదే ఇక్కడ రెడీగా ఉంది పుస్తకం పక్కనే, అది వెంటనే చూస్తాను. ఓకే ఓకే లిస్ట్ బాగానే అదే. ఇచ్చారండి, అందులో బాగుంది, బాగా కరెక్ట్. లిస్ట్ అది ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది ఎందుకు తీసుకుందాం అన్నానంటే మిగిలినవంతా ప్రక్రియ సేమ్, కాకపోతే వార్తికం మారుతుంది. మనము నైతో అస్థ్యర్థానాం అని చెప్పుకున్నామా. ఇప్పుడు అనేకం అన్య పదార్థే అనే సూత్రంలో మొదటి వార్తికం పిక్చర్ లోకి వస్తుంది. కౌముదులు పింక్ కలర్ లో ఫస్ట్ ది. ప్రాధిప్యో ధాతుజస్య వాచ్యో వ చ ఉత్తరపద లోపః. ప్రాదిభ్యో ధాతుజస్య వాచ్యో వా చ ఉత్తరపద లోపః. ఇదేం చెప్తుంది? ఇది అర్థం చూడండి. ప్రాదిభ్య అంటే ప్రాదుల ప్రాదు కంటే మొదలైన అవ్యవహిత పరంలో. ధాతుజ ధాతుజ అంటే ధాతువు నుంచి పుట్టినది. ధాతుజహనా అండి అది? ధాతుజః. అవును, ధాతోః జాతః ఇది ధాతుజః. దాని ధాతువు యొక్క నుండి పుట్టినది అంటే ధాతు రూపం అంటే కృదంతము అన్నమాట. ఇప్పుడు మన సమాసాలు కదా చూసేది, అందుకని కృదంతము. ధాతుజస్య వాచ్యో వ చ ఉత్తరపద లోపః అంటే అలా ప్రాదిగణంలో వాటికంటే పరంలో అవ్యవహిత పరంలో ఉన్నటువంటి కృదంతాలకు ఉత్తర పద లోపం అవుతుంది అన్నమాట. అంటే ఆ కృదంతం లోపిస్తుంది. ఓకే. వాచ్య అంటే ఆ వర్డ్ అన్నట్టు. వాచ్య అంటే ఇక్కడ సమాసం వాచ్య అన్నట్టు చెప్పుకోవాలేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వార్తికం చేతనే సమాస విధానము లోపము రెండు జరుగుతాయి. సమాసం విధానం ఓకే. ఇక్కడ కూడా ఏంటంటే మనకు అక్కడ గతి గాని ఉపపద సమాసం లాగా గాని తీసుకుంటాం మనం అక్కడ. సు అనే ఉపసర్గ, అది ఉపసర్గ కాదు ప్రాది. అలాగే మనకు అక్కడ తిష్టతి ఆ స్థా ధాతువు కంటే పరంలో ఏదైనా ఒక కృత్ ప్రత్యయం వచ్చి ఉంటుంది కదా, ఆ రెండిటికి మనకు అక్కడ సమాసమైంది. సమాసమయ్యి సుష్టు వచ్చింది అనమాట అక్కడ. ఇది అక్కడ ఉనాది ప్రత్యయం వచ్చిందండి. ష్ఠా కంటే పరంగా ఉనాది ప్రత్యయం ఒకటి వచ్చింది. అపదు. అవునండి, ఉనాది ఉంది అంటే అక్కడ మీకు కుహు అనేటటువంటి ఉనాది ప్రత్యయం వచ్చింది కదా. ఆ ఉనాది ప్రత్యయం రావడం వలన మనకి సుష్టు అనే రూపం వచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడ ధాతుజ అంటే ఇప్పుడు ఆ ధాతువు నుంచి వచ్చినటువంటి రూపం ఏంటి? ష్టు అనే రూపమేగా. అంతేనండి, అంతే. ష్టు అనే రూపమే. ఉనాది కూడాను కృతుల కిందే తీసుకుంటాం కదా. అందుకని ఇక్కడ కూడా మనకు సమాసం అయినట్టే కదా. లో కూడా మనకు అక్కడ ఉపపద సమాసం అయినట్టు. మీరు ఆ ఉనాది సూత్రం చూస్తే అప దుస్సు సుషు స్థహ ఆ మూడు ఉపస్థితిలో ఉన్నప్పుడు స్థా ధాతువు కంటే పరంలో కు అనేటటువంటి ఉనాది ప్రత్యయం. లేదా దుస్సు సు అంతే. మూడు వాటి యొక్క సప్తమి బహువచనం అది సుషు. సో అవి ఉన్నప్పుడు స్థా ధాతువు కంటే పరంలో ఇక్కడ కు అనే ప్రత్యయం వచ్చింది, ఉనాది ప్రత్యయం. కాబట్టి ఇప్పుడు ధాతుజ ఏమైంది? ఇక్కడ స్టూనేగా ధాతుజ అయింది. ఇప్పుడు అది లోపిస్తుంది వార్తికం చేత. అప్పుడు సోయే ఉంటుంది అంతే. ఈ ధాతు స్థాపోతుంది. ధాతువు మాత్రమే కాదు, ధాతువు నుండి వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో సు అన్నది ఆ కృదంతం మొత్తం పోతుంది, ఇంకా సు మాత్రమే మిగులుతుంది. ఓహో, స్టూ పోతుందా? ధాతుజ అంటున్నారు కదా, ధాతువు నుండి వచ్చింది ఏంటి? స్టూ. సో కేవలం సూనే మిగులుతుంది, ఇంకా సూనే ఉంటుంది అంతే.
ఇది మరి ఇంకొకసారి చదివితే ఇంకా బాగా అర్థమవుతుందంటే ఆ. రెండో పుస్తకంలో 670 పేజీలో చూడండి వార్త చదవండి. మళ్ళీ ఇప్పుడు లక్ష్మీ శ్వేత గారితో మనకు మనం విందాం, తర్వాత చదువుతాం. చూడండి ఇది ఎలానో తర్వాత మళ్ళీ మనం కూడా డిస్కస్ చేసుకుంటాము. కాకపోతే ఇప్పుడు ఐడియా ఉంటే మనకి ప్రక్రియ చేసేటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నాము అన్నది అదే మీరు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకొని ఇస్తున్నారు, ఇక్కడ జనరలైజ్ చేసి ఇచ్చారు. ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ గా కాకుండా జనరల్ గా ఇచ్చారు. అవునవును. అంటే చెప్పింది వాళ్ళు అక్కడ కాన్సెప్ట్ చెప్తారు కదా, అందుకని కాన్సెప్ట్ ఇక్కడ చెప్పారు. కాన్సెప్ట్ అవును చెప్పారు. ఇప్పుడు అవును. ఏకంగా కాన్సెప్ట్ చేస్తే అర్థం కాకపోవచ్చు. మీరు ఇప్పుడు ఉదాహరణ చెప్పారు కాబట్టి ఇంకా చదివితే చాలా హాయిగా అర్థమైపోతుంది. ఓకే ఉమ్. అంటే లౌకిక విగ్రహార్థం. అర్థమైందండి. సో ఇప్పుడు ఈ వార్తికం ఏం చెప్తుంది? ప్రాదుల కంటే పరంగా ప్రాతిప్యో ధాతుజస్య వాచ్యో వాచో ఉత్తర పద లోపః. అంటే ఇప్పుడు ఈ ప్రాదుల కంటే పరంగా ధాతువు నుంచి వచ్చినటువంటి శబ్దము, అదే శబ్దమేనే చెప్పుకోవాలి. అది అది ధాతుజః, వాచ్యో ధాతుజః. దాంట్లో దానికి షష్ఠి ఇచ్చారు. అంటే అక్కడ ఏదో కార్యం కార్యం చెప్తున్నారు. ఏం జరుగుతుంది. కార్యం చెప్తున్నారు? అక్కడ ఉత్తర పద లోపం లోపః చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ? స్తూ ఉంది, స్థా ఉంది, కు ఉంది. ఒక్క నిమిషం అండి. ఇక్కడ సు స్థాకు అది ప్రక్రియా వాక్యం కదా మనకి అవునండి. కృదంతానికి. అవును ఇక్కడ ఆ స్థా ఆ సు అనేది ఉపపద హోదాలో ఉంది. ఇక్కడ అవును, మనకి సూత్రంలో ఉనాది సూత్రంలో సప్తమి అంతంలో ఉంది. తత్రోపపదం సప్తమి స్థం చేత ఇక్కడ సు అనేది ఉపపద హోదాలో ఉంది. అంటే ఇప్పుడు సు అనే ఉపపదము ఉపస్థితిలో స్థా అనే ధాతువు కంటే పరంలో కు అనేటటువంటి ఉనాది ప్రత్యయం వచ్చేసింది. అవును, వచ్చేసింది. అంటే ఇప్పుడు ఇక్కడ మనకు ఉపపద సమాసం అవుతుంది కదా, మొత్తం పర్ఫెక్ట్ క్యాండిడేట్. ప్రాది కదండి, ప్రాది సమాసం కదండి. కుగతి ప్రాతయ ప్రాది ఏదండి? కదా ఇది సు అన్నది ప్రాది కాదా? ప్రాదేనండి. కాకపోతే ఇక్కడ మనకి ఎలాగో ఉనాదిలో మనకి సూత్రంలో ఉంది కదా ఉపపదం అని. అంటే ఇది ఇంకా మనకు ఉంది కదా. ఇప్పుడు మీరు చెప్పింది కూడా కరెక్టే. అది కుగతి ప్రాదేహతో కూడా ఇప్పుడు మన ఏం ఆపరు ఎవరు. కాకపోతే ఇక్కడ మనకి ఇంకా చాలా ఈజీగా ఉంది కదా. ఉనాది సూత్రాలలో అక్కడ ఎలాగో అది సప్తమిలోనే ఉంది. ఆ ఉపస్థితిలోనే ఇక్కడ జరుగుతోంది కార్యము. అంటే అది టెక్నికల్ గా ఉపపదం కాబట్టి ఇక్కడ ఉపపద సమాసం అవుతోంది. ఇప్పుడు ఉపపద సమాసంలో ఉత్తర పదం ఏంటి? ఉపపద సమాసం దేనికి అవుతోంది? సూకి స్థా ప్లస్ సూకి స్థా ప్లస్ లేదండి, ఫస్ట్ మనం స్థాను కు చేయాలి కదా. స్థాని కు చేసినప్పుడు మీకు ఏం జరుగుతోంది? అక్కడ స్తూ అవుతోంది అది కదా. ఈ ఉకారం ఉండేసరికి అక్కడ మనకి ఆ సకారం కాస్త మూర్ధన్య ఆదేశం అవుతోంది. అందుకని మనకి సుష్ఠు అని కనిపిస్తోంది కదా. సో ఇక్కడ మనకి టెక్నికల్ గా సు ప్లస్ స్థూ జరుగుతుంది కదండి. ఎప్పుడు ఆదేశం అవుతుందో అప్పుడు టకారం కూడా వస్తుంది కదండి. అవన్నీ జరిగి ఫైనల్ గా అక్కడతో ఆపేస్తే సుష్ఠునే అవుతుంది. కానీ ఇప్పుడు మనకి సుష్ఠు అవసరం లేదు కదా. అవసరం లేదు. చూస్తూ ఉంది. అలా కాదు, విగ్రహవాక్యంలో చెప్పుకున్నాం కదా సుష్టు, అందుకని సుష్టుగా చెప్పేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ సమాసంలో ఉత్తర పదం ఏమైంది? ఇప్పుడు లో స్తూ అన్నది ఉత్తర పదం అయింది కదా. దానికి లోపం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం మిగిలింది మనకి? స్తూ మిగిలింది. స్తూ మేధ ఇన్ని సూలు ఉండేటప్పటికి కన్ఫ్యూజన్ వస్తుంది. లేదా ఒక్క గుర్తు పెట్టుకోండి, తర్వాత మనం ఎలాగో చూసుకుంటాము. అర్థమైంది. ఇక్కడ ప్రాది గతాత్యర్థాలు అలా ఉన్నాయి చూసారా. ఈ సుష్టుకి ఏంటంటే అలా అర్థంలో చెప్పుకోవడానికి కుదరదు. అందుకని సుష్టు స్థానంలో సుష్టి అర్థంలో సు అని చెప్పుకోండి పోనీ. సుష్టార్థంలో అంతే కదా. అప్పుడు ఇంకా మనకి ఇంకా కాకపోతే అలా చెప్పుకుంటే ప్రాబ్లం ఏంటంటే ఈ వార్తికం అర్థం కాదు. అక్కడ ఉత్తర పదం ఏముంది, అక్కడ లోపం ఎలా వస్తుంది, అసలు ఏంటి అన్నది అర్థం కాదు.
అందుకని నేను కరెక్ట్ ఈ అలా పేరే చెప్తేనే తీసుకోలేదు. ఆ వాటికని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉమ్. నిజమే అది అంటే ఎక్స్ప్లెయిన్ అది రఘు అర్థమైంది వర్గాల్లో కాబట్టి అయితే పతిత మనం శబ్దం శబ్దాలు ప్రపతితం చేసేటప్పుడు ప్రక్రియ చేయలేదు కానీ సృష్టి మీద సహా సుమేధస్సు అని ఇది రాసుకొని చేసామండి. ఉమ్. అంటే మనం సుమేధస్సు డైరెక్ట్ గా తీసేసుకున్నాం అనమాట సృష్టి స్థానంలో సు డైరెక్ట్ గా అని ఉమ్. అప్పుడు మనము అలాగే నేర్చుకున్నట్టున్నామండి. శోభన ఇక్కడ అంటే ఈ సృష్టి ఎక్కడ ప్రక్రియ వస్తుందో అనేది చేయలేదు ఊరికే ఈ ప్రక్రియ చేయలేదు. చేయలేదు. అంటే మొత్తం పూర్తిగా చేయాలంటే ఇలా చేసుకోవాలి. కాకపోతే మనం బహువ్రీహిలోకి వచ్చాక మనం ఇంకా చాలా వెరైటీస్ చేద్దాం. అప్పుడు దాని వల్ల మనకి క్లియర్ గా ఉంటుంది. ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అంటే జస్ట్ ఫర్ ఈజీగా అర్థం కావడానికి షుష్టు విల్ బి రీప్లేస్డ్ విత్ సు. నేను ఇలా అంతే. చెప్పకూడదు, కాకపోతే అదొక ఈజీ వే అంతే. ఇప్పుడైతే అలాగే నేర్చుకున్నాం. అది కాదు కానీ దాని వెనకాల స్టెప్స్ ఉత్తర పదానికి లోపం. అంటే పూర్వ పదంలో మనకి బహువ్రీహిలో ఉన్నటువంటి పూర్వ పదము కూడా ఒక సమాసము. అటువంటి పూర్వ పదము సమాసముగా ఉన్నటువంటి దాని యొక్క ఉత్తర పదానికి లోపం. ఇది ఇప్పుడు మీకు ప్రపతిత పర్ణః అలా చెప్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. అది ఈజీ అండి, ఎందుకంటే పతితాకి లోపం ప్రపర్ణః అవుతుంది అంటే అది ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ అంటే మనం ఎగ్జాంపుల్ నుంచి డిబేట్ ఏది చెప్తే ఈజీ అవుతుంది అన్నారండి. పతిత పర్ణః ఉంది చూడండి. ప్రపతితః అని తీసుకుంటామండి. ప్రపతితః పర్ణః యస్మాత్ సహ, ఏ వృక్షం నుంచి అయితే ఆకు రాలినదో ఆ వృక్షం. ఓకే ఓకే అక్కడ ప్రపతితః దగ్గర అది ప్రాది సమాసం. ప్రాపూర్వక పతిత పతిత. ఓకే, అక్కడ ఏమవుతుంది మనకి ధాతుజస్య, అక్కడ సమాసం అని తెలిసిపోయింది కదా ప్రపతితఃలో. అందులో ఉత్తర పదం ఏమైంది? పతితః అయింది. పతితః అది కూడా ఎలాంటిది? ధాతుజ నుంచి, అది కృదంతం. అవును కదా. అందుకని ఆ పతితకి లోపం అయిపోయింది, అందుకని ప్రపర్ణ అయిపోతుంది అది. ప్రపర్ణ. ఓకే. ఇక్కడ మనకి కాంప్లికేషన్ ఏంటంటే షుష్టు అని ఉండేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఎన్ని సూలు పట్టుకున్నప్పుడు ఏంటి ప్రత్యయం కూడా సు. మరి కాకపోతే ఇంకా కోసం సు వాడేవాడు, లేకపోతే లేదు అది. సో ఇప్పుడు మనకి అక్కడ ఏం జరిగిందప్పుడు సుమేధ సు అసిచ్. ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారండి ఇది శ్రీనివాస్ గారు. ఓకే. నిత్యం ఇది సూత్రం ఏంటండి? నిత్యం అసిచ్ నిత్యం అసిచ్ మేధయోః అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం అసిచ్ అనే సమాసాంత ప్రత్యయం. అప్పుడు సు మేధ అంటే ఈ సు అనేది సుష్టు అనే అర్థంలో. మేధ సు, ఈ సు ఏమో ఇది మన సుప్పులు అసిచ్. ఇప్పుడు దీనికి మొత్తము శేషో బహువ్రీహ్య. మళ్ళీ చెప్పండి వాసవ్ గారు, ఏదో సుప్పులు అన్నారు ఏంటండి? చెప్పండి. సు మేధ ఆపి మరి అడుగుతున్నారు. కలిపేస్తానులేండి, మరి అందరం కంఫర్టబుల్ గా ఉన్నట్టున్నాం మేబీ. సుమేధ సు అసిచ్. మనము సమాసాంత ప్రత్యయం చెప్పుకోవాలి కదా, చెప్పుకోలేదు అసిచ్ అనేది. అవును చెప్పుకోవాలి. అసిచ్ కంపల్సరీగా బహువ్రీహి సంజ్ఞ చెప్పుకోవాల్సిందే. కాదండి, సుమేధ సు అసిచ్ అంటున్నారు. సుమేధ తర్వాత సు ఏంటి అని అడుగుతున్నాను నేను. అది మేధాసులోదండి, ప్రథమాంతం. సు ఔజస్ లోని సు అండి. ఒక నిమిషం, సమాసాంత ప్రత్యయము సమాసానికి అంతంలో పెడతారా లేకపోతే సమాసం పదం చేసిన తర్వాత పెడతారా అసిచ్? కాదు, మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. ఇక్కడ అవును, మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. మనము షుష్టు సు మేధా సు అని ఫస్ట్ లో సమాసం చేసాం చూసారా, అంతే. అదే ప్రాతిపదిక చేయలేదు. సుప్పులోని సు అని ఈ సూని ఆ సూని డిఫరెన్షియేట్ చేసి వచ్చేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయాను. అర్థమైందండి. సో ఇప్పుడు ఇక్కడ శేషో బహువ్రీహి ఒకటి మర్చిపోయాను నేను.
శేష బహువ్రీహి అనే సూత్రం చేత దీనికి ఈ ఇది బహువ్రీహి సంజ్ఞ. ఇప్పుడు దీనికి బహువ్రీహి సంజ్ఞ వచ్చింది కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ కృత్తదిత సమాసాస్య సూత్రం చేత. మళ్ళీ ఇప్పుడు ఈ సుకి లోపం సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత. ఇప్పుడు సుమేధ అసిచ్ ఉంటుంది. అసిచ్ లో అన్ని అనుబంధ లోపాలు చేసేస్తే అస్ మిగులుతుంది. సుమేధ అస్ అని ఉంటుంది. ఇప్పుడు దీనికి వ్యతిబమ్ యసేతి సుమేధస్సు ఉంటుంది. సుమేధస్సు ఇది పుంలింగంలో చెప్పుకున్నట్టయితే సుమేధాహు వస్తుంది. అదే చెప్పుకున్న సుమేధాహు అనే ఉంటుంది. అలా అది చెప్పండి. సుమేధస్ కదా ఉంది. సుమేధస్ ఆశించండి కదా. సుమేధస్ అన్నది ప్రాతిపదిక. సుమేధస్ మరి మనకు సుమేధాహ అని వస్తుంది కదా. ఇది అసంతం కదండి. అసంతం కాబట్టి అత్వసంతస్య ధాతు. ఓకే. అస్వసంతస్య అధాతు. మనం ఇప్పుడు ప్రథమ ఏకవచనం పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ సు వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రానివ్వండి, పర్వాలేదు. సు వస్తుంది. సు వచ్చాక ఇప్పుడు హల్న్యాభ్య దీర్ఘాత్ శృతి సప్రుక్తం హల్ చేత సుకి లోపం అయిపోతుంది. ఈ మేధస్సు అనేది అసంతం అయిపోయింది కాబట్టి ఇది ఉపద దీర్ఘం. సుమేధ వచ్చింది. సుమేధాస్. ఇప్పుడు ఇది పదం అయిపోయింది. సుమేధాస్ అనేది పదము. పదాంత సకారానికి వృత్త విసర్గలు చేసేస్తే సుమేధా. ఇదే ప్రక్రియ స్త్రీలింగంలో కూడా అని చెప్పారు. అంతే కదా. ఉంటుంది. నేను కన్ఫ్యూజ్ అది నపుంసకంలో అయితే యస్య తత్ అంతే. ఇక్కడ మళ్ళీ ప్రథమ ఏకవచన రూపము సుమేధ ఉంటుంది. సుమేధ అంతే. అంతే అండి. సేమ్ దుర్మేధాహ కూడా జస్ట్ విగ్రహ వాక్యం మారుతుంది. ఇది మీకు ఈజీగా తెలిసిపోతుంది. దుర్గత మేధ యస్య సహ. ఇక్కడ మనకి గత అన్న కృదంతం తెలుస్తోంది కదా, ధాతుజ. సో ఇక్కడ దుర్ అనే ప్రాది గత అనేటటువంటి కృదంతంతో కుగతి ప్రాదయతో సమాసము. అలాగే మనకి వార్తికం చేత ధాతుజస్య ఉత్తర పద లోప. ఇక్కడ సమాసము తర్వాత ఈ ధాతుజ అయినటువంటి గతకి లోపం కూడా అంతే. అప్పుడు డైరెక్ట్ గా దుర్ మేధ సు అసిచ్ అంతే. అచ్ అని చెప్పేసుకున్నాం. సారీ అచ్ కాదు. ఇంకా అందుకే మనకి ఫైనల్ గా దుర్మేధస్ అయిపోతుంది. అది ప్రథమ వచ్చి దుర్మేధాహ. ఈ మూడు చూసాం మనము. అలాగే ఇంకొక సెట్ చూసాం. సుగమః దుర్గమః అగమ్యం. సుగమః వచ్చేసరికి సుఖేన గమ్యతే ఇతి. సుఖేన గమ్యతే ఇది. ఇది 3:126 కలర్థ కల్ 3:126. కృచ్రార్థేషు అంటే కృచ్ర అకృచ్ర
అకృచ్ర. ఆహా, ఓకే. కళ్ళర్థం. అంటే సుఖంగా అయినా కష్టంగా అయినా అంతే. వెళ్తున్నది. అలాగే ఇక్కడ ఒక చిన్న పాయింట్, మనము ఆ. ఎప్పుడు 2 పరిభాషలు వింటుంటాం కదా. ద్వంద్వాంతం శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబధ్యతే, ద్వంద్వాదం శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబధ్యతే అని మనము 2 పరిభాషలు వింటుంటాం మనం. ఆ పరిభాషలు ఇక్కడ లైవ్ లో అప్లై చేయొచ్చు చూడండి. అకృచ్ర అకృచ్ర, అక్కడ ఇతరేతర ద్వంద్వం. అకృచ్ర కృచ్రౌ, కృచ్ర కృచ్రౌ అర్థ శబ్దం పుంలింగము, అర్థౌ ఏషాం తే. అకృచ్ర కృచ్ర అర్థాహ అని వస్తుంది అన్నమాట. ఇది మనం ఎలా చేస్తున్నాము అంటే అక్కడ మనకి అర్థం తెలిసిపోతుంది చూడండి. కృచ్ర అనే అర్థము, అకృచ్ర అనే అర్థము, ఈ రెండింటి అర్థాలు వేటికున్నాయో అవి. అందుకని ఇక్కడ పరిభాష చెప్పుకుని మనము దాన్ని విగ్రహ వాక్యాలు రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఆ పరిభాష. పరిభాష ఒక్కసారి రిపీట్ చేస్తారు మేడం. ద్వంద్వాంతం శ్రూయమాణం పదం ప్రత్యేకం సంబధ్యతే. దీనిలో చెప్పుకున్నాం కానీ ప్రాతిపదికార్థలింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అన్నప్పుడు ఆ మాత్రే అన్నదాని ప్రతి దానికి లింక్ చేశాం కదా. అలాగే ఇక్కడ కూడా అర్థ శబ్దం అన్నది కృచ్రాకి అకృచ్రాకి రెండిటికి సమర్థిస్తుంది, సంబంధిస్తుంది. అలా సంబంధించేలా చేయటానికి మనం విగ్రహ వాక్యం రాసుకోవడానికి పరిభాష హెల్ప్ అవుతుంది. ఆ పరిభాష బేస్ చేసుకుని ఏం చేస్తాము, ముందర ద్వంద్వం చేసేస్తాం, కృచ్ర అకృచ్ర. అప్పుడు కృచ్ర కృచ్ర, ఇది ఇవన్నీ మర్చిపోయాను, ఇవి అవ్యయాలేమో కదా. కృచ్ర అకృచ్ర రెండు నపుంసకంలోనే తీసుకుందాము, అవ్యయాల కింద తీసుకుందాము. అప్పుడు అవ్యయాలనే అనుకుంటున్నాను. అవ్యయాలు అయి ఉంటాయి. కృచ్ర కూడా కృచ్ర అవ్యయం అయితే అంతే, అవ్యయాలు కదా. సో అక్కడ రెండింటి మధ్యలో ఇతరేతర ద్వంద్వం అవుతుంది, లేదా సమాహారం చేసేసుకోండి, సమాహార ద్వంద్వం. అప్పుడు కృచ్ర కృత్రం అవుతుంది సమాహార ద్వంద్వం అయితే. సో వాటి అవి అర్థాలుగా వేటికి ఉన్నాయో అవి అని అప్పుడు మనకి సమస్త పదం వస్తుంది అనమాట. కృచ్ర కృచ్ర అర్థాహ అని సమస్త పదము. అది ఇక్కడ సప్తమి బహువచనంలో ఉంది కాబట్టి కృచ్ర 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 కృచ్రార్థేషు అని సప్తమిలో ఉంది. మరి కాకపోతే ఇది ఇలా డిఫికల్ట్ గా కనిపిస్తుంది కానీ పదాలు పలకడానికి సూత్రం అయితే చాలా ఈజీగానే ఉంటుంది. అక్కడ సప్తమి బహువచనంలో ఈషద్ ఉంది కదండి. కృచ్ర అంటే కష్టము. ఏంటండి కృచ్ర అంటే కష్టము కష్టము, కష్టము. అకృత్ర అంటే తేలిక. ఆ అర్థాలలో అకృత్యాలో కూడా కష్టం ఉంది, పార్ట్ ఆఫ్ ఇట్. అవును. ఇక్కడ మనకి సప్తమ్యంతంలో 2 కనిపిస్తున్నాయి చూడండి. ఒకటేమో పదాలు ఈషత్ దుస్తు సు, వాటి యొక్క ఇతరేతర ద్వంద్వము, అది బహువచనము, సప్తమి బహువచనము. అలాగే ఇక్కడ అర్థాలు ఉన్నాయి, కృచ్ర అకృచ్ర అనే అర్థాలలో ఉన్నప్పుడు అని. సో ఇక్కడ మనకి ఆ ఈషద్ దుస్సు దిస్సుషు అనేది ఉపపదం అవుతుంది, అంటే ఆ 3 ఉపపదాలు అన్నమాట. ఈషద్ లేదా దుస్ లేదా సు అనేవి ఉపపదాలుగా ఉన్నప్పుడు, కృచ్ర లేదా అకృచ్ర అర్థాలలో ఉన్నప్పుడు ధాతువు కంటే పరములో ఖల్ అనేటటువంటి ప్రత్యయం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఇవి ఉన్నాయి, ఈషద్ దుస్సు సు. మరి ఇక్కడేమో 2 అర్థాలు ఉన్నాయి, కృచ్ర అకృచ్ర. అది అక్కడ అర్థాలని మనము అంటే జనరల్ గా యూసేజ్ బట్టి మనం దాన్ని సంబంధించి అంటే అనుబంధం చేస్తాం.
ఈ ఓకే. ఈషత్ సు అనేవేమో అకృచ్రార్థంలో ఉంటాయి, అంటే తేలికగా చేయడము అనే అర్థంలో. దుస్ అనేదేమో కృత్యార్థంలో ఉంటుంది, కృచ్రార్థంలో ఉంటుంది, అంటే దుఃఖం. సో ఇప్పుడు ఇక్కడ మనకేంటి, మనం ఎక్కడున్నాం, మనము సుగమహ కదా, సుఖేన గమ్యతే ఇది. అక్కడ సుఖము అంటే అకృచ్రార్థం అన్నమాట. అకృచ్రార్థంలో సు. అదే ఎవరు సు. సుఖంగా కష్టపడరు కదా. ఆ, అదే సుఖం లేండి, అకృచ్రార్థము అందుకని అంటే ఇప్పుడు సు అనే ఆ ఉపపదము అకృచ్రార్థం, సుఖము అనేటటువంటి అకృచ్రార్థములో ఉన్నప్పుడు ధాతువు, ఇక్కడ ఉన్న ధాతువు గమర్లు ధాతువు కంటే పరంలో కల్ అనేటటువంటి ప్రత్యయం. ఇక్కడ మనకి డౌట్ వస్తుంది కదా, ప్రత్యయం అంటున్నాము, మరి అప్పుడు ఏ అర్థంలో వస్తుంది? కర్తార్థమా, కర్మార్థమా, కరణార్థమా, ఏంటి? అప్పుడు మనకి కళ్ళకి రిఫరెన్స్ ఉంది కదా, కలర్థాలు తయోరేవ అకృత్యర్థ కలర్థ. ఓకే ఓకే ఓకే. అంటే భావ భావకర్మలోనే వస్తుందని. కర్మార్థాలు. అక్కడ తయో అంటే ఇక్కడ భావకర్మ. మరి ఇక్కడ ఏం అప్లై అవుతుంది? ఇక్కడ గమర్లు ధాతు అన్నది సకర్మక ధాతు, మరి అప్పుడు ఇక్కడ ఏ ప్రయోగం వస్తుంది? కర్మణీయ భావేనా? కర్మ వస్తుంది. అంతే. అంటే రెండిట్లో రావచ్చండి, అక్కడ రెండు కంపల్సరీ వస్తాయని కాదు కదా, ఆ రెండిట్లోనే సకర్మక ధాతువు కాబట్టి, ఇది సకర్మక ధాతువు కాబట్టి కేవలము కర్మార్థంలోనే ఉంటుంది. కావాలి అది. అందుకని ఇప్పుడు మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్తాం, అప్పుడు సు అనేది అకృచ్రార్థములో ఉపపదముగా ఉపస్థితిలో ఉన్నప్పుడు గమ్రులు అనేటటువంటి సకర్మక ధాతువు కంటే పరంలో కర్మార్థములో కల్ అనేటటువంటి ప్రత్యయం. కర్మే తీసుకోవాలి కదండి. అదే సకర్మక. తయోరేవ అంటే తయో అంటే భావ కర్మార్థాలని అర్థం అండి ఆ సూత్రంలోను. శాస్త్రంలో భావ ఇవే ఉంటాయి, అందుకని అక్కడి నుంచి తయోహ రిఫరెన్స్ అదే, కర్మణి ప్రయోగము, భావే ప్రయోగము. అక్కడి నుంచి అనువృత్తిలోకి తయోరేవ వచ్చింది. ఆ తయోరేవలో కూడా మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి, ఎందుకంటే రెండు రావు కదా, ఒకే ధాతువుకి రెండు ప్రయోగం అసంభవం, కర్మార్థము భావార్థము. ఇక్కడ ఏమొస్తుంది, ఇది సకర్మక ధాతువు కాబట్టి ఇక్కడ కర్మార్థంలోనే కళ్ళు వస్తుంది. అప్పుడు మనకి ఇంక ఇప్పుడు ఈక్వేషన్ ఏమైపోయింది, సు గమ్రులు కల్లె. గమ్ము గమ్ అనుబంధ లోపల గమ్, సు గమ్ము కల్లె. ఇంకెక్కడ సుగమ్మ. ఇంకా ఉందండి, మనం అసలు సమాసం ఏది చెప్పండి. అక్కడ సు అనే ఉపపదము, ఉపపదం నథింగ్ అనే సూత్రం చేత ఇక్కడ సు అనే ఉపపదము గమ్ కల్ అనేటటువంటి కృదంతముతో ప్రాతిపదిక సిద్ధించకుండా, ప్రాతిపదిక సుబుత్పత్తి కంటే పూర్వమే సమాసము. ప్రతికారకోపపదానం సమాస ప్రాక్ సుబుత్పత్తి. బాగా చెప్పారు. సో ఇక్కడ సమాసము సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ, ఇంక ఇక్కడ సుప్పులకు లేవనుకోండి, లేదా సుప్పులకు లుక్ చెప్పేసుకున్నాక సు గమ్ము ఆ. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఆలోచించాలి మనము, ఇప్పుడు కళ్ళు కదా, అఖిత్వత్వాత్ ఏమైనా కార్యాలు వస్తాయా? కిత్వత్వాత్ ఏమైనా కార్యాలు వస్తాయా? మనకు తెలిసింది ఇప్పటికి నేర్చుకున్నది ఒకటే, అనవ్యయస్య ఒకటే కదా. కితనవ్యయస్య. మరి ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? అది ఎక్కడ లేదు. ఎందుకని? అవ్యయం కాదు కదా, శర్మ గారు, అది కితి అనవ్యయస్య కదా. అవ్యయం కాకుండా ఉంటే ఉత్తర పదము ఖిదంతమైన ఉత్తర పదము పరములో ఉన్నప్పుడు అవ్యయము కానటువంటి పూర్వ పదానికి హ్రస్వాదేశం. మరి ఇక్కడ ఏమైనా అది వర్తిస్తుందా? గమ్ కదా, మకారం ఉంది కదా. కిదంతం కదా, కిదంతం అంటే మనకు అక్కడ
సు అంటే సమాసాలు సూకి సమాసంలో ఆ. సు అనేది పూర్వపదము, గమ్మ ఆ. అనేది ఉత్తర పదము. అదే అదే సరిపోతుంది. అంటే ఓకే సూకి ఓకే సూకే హ్రస్వం అంటే ఆ. సూ కదా అది ఆల్రెడీ ఉమ్. హ్రస్వం హ్రస్వం వస్తుందా రాదా? వస్తుంది. అంటే కాదు. ఆ సూత్రం ఏం చెప్తుంది? కితి అనవ్యయస్య. 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 సు అన్నది అవ్యయం. సు అన్నది ప్రాతిలోది కదా. రాదు కదా. ప్రాదయ అనే సూత్రము అదేమో ప్రాగీశ్వరాన్ నిపాతాహ అనే అధికారంలో పఠించబడింది. అది ఆ. నిపాత. ఆ. స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రం చేత అది అవ్యయ సంజ్ఞ. అవ్యయమైంది అంటే కాబట్టి ఆ మనకి సూత్రము తెలిసిన ఆ ఒక్క సూత్రం కూడా ఇక్కడ పనిచేయదు. పనిచేయదు. అందుకని వర్ణమేళనం ఇంకప్పుడు సుగమ. సుగమ. పుంలింగంలో చెప్తున్నాం కాబట్టి సుగమ మార్గ. నేనేమో డైరెక్ట్ గా మిమ్మల్ని హాయిగా అయిపోయింది. తీసుకొచ్చి మీరు ఇంత కష్టపడి వస్తాను. అలా ఎలా వెళ్తారు? సుగమగా ఎలా అయ్యో మీరు అలా సుగమ ఎలా వెళ్ళిపోతే ఉంటుందండి? నేను అట్లీస్ట్ ఇప్పుడైతే ఫీల్ అవుతానండి. ఆ ఉపపద సమాసం ఉంది అక్కడ. ఉంటుందండి. అవునండి. తర్వాత మీరు చెప్పినట్టు జోకింగ్ తర్వాత అవ్యయమా కాదా అన్నది కూడా చూడాలి కదా. లేకపోతే అది హ్రస్వమే ఆల్రెడీ. లేదు కూడా లేదు అనుకుంటే నాకు సరిపోదు. అందరి గురువు గారి దగ్గర నుంచి వార్నింగ్ వచ్చింది. కట్టేది వచ్చే కాదు. ఆహా, చాలా అది రామాయణం ఉంది. కాదు తక్కిన చోట అప్లై చేయొచ్చు కానీ ఇక్కడ కాదు అది. మీరు ఇది రెగ్యులర్ గా సుగమ. పుష్పది సమాస అత్యాసు పోదాతు ప్రాతిపదికం అవన్నీ చెప్పకపోయినా పెగలేదు. కానీ ఇది కాదు అది. సో ఇప్పుడు సుగమ మార్గ. ఇప్పుడు ఇదే వీధి అనుకోండి, స్త్రీలింగంలో చెప్పాలి వీధి అని. అప్పుడు ఏం చెప్పాలండి? సారీ. విధి. ఈ సుఖేన గమ్యతే ఇది అని స్త్రీలింగంలో చెప్పాలి. ఇప్పుడు మనం మార్గ పుంలింగంలో తీసుకుని సుగమహ చేసాం దాన్ని. ఇప్పుడు ఒక వీధికి చెప్పాలి. వీధి అనేటటువంటి స్త్రీలింగం. ఓకే. సంస్కృతంలో కూడా అదేనా అండి? ఉంది 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 ఉంది. ఎందుకంటే మేము సెంటెన్స్ ఫార్మేషన్ లో వాడుకున్నాం మేము. కొత్తగా తెలుసుకున్నాను. ఓకే. అక్కడ నుంచి సుగమ కల్ సుగమ వచ్చేస్తుంది ఇంకా అదంత ప్రాతిపదిక. ఇప్పుడు ఇద్దరు స్త్రీత్వ వివక్షలో ఏమైనా చెయ్యాలా? ఇది బేసిక్ గా అయితే అదంతము కాబట్టి అజాద్యత స్టాప్ రావాలి. అంతే అంతే వచ్చేస్తుంది వీధి. అంతే. ఓకే, అదొకటేనా? ఇంకేం లేవా? ఇంకేం లేవు. సుగమా వీధి. ఇది చాలా సుగమంగా ఉంది. సేమ దుర్గమహ కూడా ఇంతే. దుఃఖేన గమ్యతే ఇది విగ్రహవాక్యం మారుతుంది అంతే. కోశాన్వేషణలో ఒప్పుకోవట్లేదంటే ఈ వీధి ఒప్పుకోవట్లేదా? అయితే మాదైతే మిస్టేక్ అయిపోయి ఉంటుంది లెక్కన. చాలా కాన్ఫిడెన్స్ గా రాసేసాం. వీధి ఉందేమో చూడండి పోనీ. చూస్తున్నాను, నాకు కనిపించలేదు. ఉందిగా, వీధి ఉంది. పుల్లింగంలో కూడా అదే స్త్రీలింగంలో కూడా ఉందండి. వీధి అని కూడా ఇస్తున్నారు. వీధి నాకు రాలేదు కదండి. మరి నాకు రాలేదు. మహాప్రాణమా అల్ప ప్రాణమా అండి? అదేమో అండి. సకారం అండి, అంటే ద్వితీయాక్షరం అండి. తవర్గ ద్వితీయాక్షరం వీధి. తవర్గ ద్వితీయాక్షరం అండి. విద్యతే అనయా విధ యుపద యుపదాత్ వీధి అనుకున్నానండి, అందుకని దొరకలేదు. వీధి. ఓకే, తెలుగులో వీధి అయిపోయింది అది. తెలుగులో వీధి దీర్ఘం కూడా ఉంది, సంస్కృతంలో కూడా ఉందండి. బాహుళక దీర్ఘ, అది కూడా ప్రయోగం ఉంది. అవును, రెండు కనిపిస్తుంది. లేదు నేను దకారం చేస్తున్నాను. ఏంటి తృతీయాక్షరం చేశాను. తృతీయాక్షరమా? ఓకే ఓకే. తెలుగులో అయినా మనకి ఇదే అక్షరం కదండి. ధా అంటే రెండవ అక్షరమే, కాకపోతే ప్రొనౌన్స్ చేయట్లేదు కాబట్టి వీధి 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 అంటున్నాం. అదే అంటే తెలుగులో పక్కగా రాయాలంటే అంటే లోపల చుక్క ఉన్న ధకారమే అది. నాకు ఇంతవరకు తెలియదు. అవును, నాకు కూడా తెలియదండి. నేను ఫస్ట్ చాలా మంది తెలియదు. వీధి వా ఈష్ అని ఇచ్చారు. ఓకే, మాట్లాడేటప్పుడు కూడా వీధి అని అంటారు. అంటే
తప్పు ఆ. పలికేస్తున్నాము. కాకపోతే తప్పు ఇది పలుకుతున్నాం. మీరు చెప్పింది తప్పు కరెక్టే. ఈ పలుకుతున్నాం. దుర్గం వీధి. కూడా సేమ్ అండి. జస్ట్ విగ్రహవాక్యం మారుతుంది. అంతే. దుఃఖేన గమ్యతే ఇది. దుఃఖేన గమ్యతే. దూకములు. అప్పుడు దుస్సు ఉత్తమ. దుస్సు గమ్ము కళ్ళు సమాసము ప్రాతిపదిక సంజ్ఞ తుప్పులకు లుక్ అయిపోయిన తర్వాత దుస్సు గమ్ము ఆ. ఇప్పుడు ఇక్కడ మనకి అది అవ్యయం పదం కాబట్టి ససజుషోరుహుతో అక్కడ రుత్వము ఇంకా అక్కడతో ఆగిపోయింది. దుఃఖ. సజుషోరుహు రుత్వము ఇంకా అక్కడతో ఆగిపోయింది. దుర్గమ. దుర్గమ మార్గ దుర్గమా వీథి దుర్గమం ప్రదేశం ప్రదేశ కదా. దుర్గమం స్థానం నపుంసకంలో చెప్పినప్పుడు దుర్గమం స్థానం. మళ్ళీ అలాగే రాస్తాం. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి ఉంది, ఇది అగమ్యం. ఇది చాలా బాగుంది. మనం మామూలుగా అంటాం అగమ్య గోచరంగా ఉంది, ఫ్యూచర్ ఈజ్ నాట్ లుకింగ్ బ్రైట్ అని చెప్పడానికి అగమ్య గోచరంగా ఉంది అంటాం. అలాగే ప్రదేశానికి కూడా అగమ్యంగా ఉంది అంటాము. అక్కడ డిఫరెన్స్ ఏంటంటే గమ్మ ధాతువు కంటే పరంలో మనకి అర్హార్థంలో యత్ అనే కృత్ప్రత్యయం. వెళ్ళలేనిది, అర్హత లేనిది. రుహలోరి నియత్తతో నియత్త రావాల్సి ఉండగా దాన్ని బాధిస్తూ పోరదుపధాతో యత్ వస్తుంది. గంతుం యోగ్య దాని విగ్రహవాక్యం. గంతుం యోగ్య అర్హార్థంలో కృత్య ప్రత్యయము, ఇక్కడేమో పోరదుపధాతో యత్ ప్రత్యయం విధిస్తాం. ఇది విగ్రహవాక్యం. నియత్ వస్తుంటే బాధిస్తూ యత్. అంటే ఇది అగమ్యం అంటే గంతుం నా యోగ్య చెప్పుకోవాలా? అగమ్యం అంటే గంతుం నా యోగ్య. మనం గమ్యం చేస్తున్నాము అప్పుడు అగమ్యానికి వెళ్తాం. ఓహో, ఓకే ఓకే. గంతుం యోగ్య ఇది విగ్రహవాక్యం. అక్కడ అర్హార్థంలో కృత్య ప్రత్యయాలు వస్తాయి అని చెప్పి మనకి సూత్రం ఉంది. సో ఇక్కడ ఎలిజిబుల్ కృత్య ప్రత్యయము యత్. అసలు ఫస్ట్ నియత్ రావాలి. రుహలోర్ నియత్తుతో నియత్తు సిద్ధిస్తూ ఉంటే ప్రాప్తిస్తూ ఉంటే దాన్ని బాధిస్తూ పోరదుపధాత్. సో యత్. అప్పుడు గమ్మ యత్ గమ్య అయింది అక్కడ. నపుంసకంలో తీసుకుందాము గమ్యం. ఇప్పుడు నైతత్పురుష నా గమ్యం అగమ్యం. నపుంసకంలో తీసుకోవాలని ఇదే సూత్రంలో చెప్తారండి. అది మన వివక్ష అండి, అది మనం వివక్ష. సామాన్యం నపుంసకం అని చెప్పి మనం ఏమి అంటే నాకు పుల్లింగంలోనే చెప్పాలి అని ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు సామాన్యం నపుంసకం అని చెప్పి నపుంసకంలో చెప్పేస్తాం. ఓకే, సో గమ్యం వచ్చింది ఇప్పుడు మనకి. అంటే ఇప్పుడు అర్థమైంది. గమ్యం అంటే వెళ్ళ తగినది. అవును, వెళ్ళ తగినది. ఇప్పుడు అగమ్యం అంటే అర్థము వెళ్ళడానికి లేనిది. అంటే వెళ్ళడానికి తగనది అంటే వెళ్ళకూడనిది. వెళ్ళకూడనిది కదా. ఇప్పుడు దుర్గమహ అంటే దుర్గమహ అంటే అర్థం ఏమొచ్చింది? కష్టమైనటువంటి. గమనించారా? దుర్గమహ అర్థము అగమ్య అర్థము ఎంత మారిపోయిందో. అగమ్యం అంటే వెళ్ళకూడదు అనమాట. ఇంకా యోగ్యత లేదు మనం వెళ్ళటానికి, వెళ్ళకూడనిది అది. గమ్య అంటే అగమ్యం అంటే ప్రాప్తం అసఖ్య. అదే దుర్లభం. గంతుం నా శక్య లేదా గంతుం నా యోగ్య. గంతుం నా యోగ్య అన్నది అంటే జనరల్ గా అర్థాంతంలో చెప్తారు. అదే దీనికి సూత్రం కూడా ఉంది అర్హార్థంలో. ఇదిగో 3:3:169. ఓకే. ఇదేం చెప్తుందండి ఈ సూత్రము?
అంటే ఇది అక్కడ ఎగ్జాక్ట్లీ ఏంటి, అది ఒక ఆర్డర్ లాగా చెయ్యాలా, లేకపోతే ఇది చేస్తే మంచిది అనా, చాలా అర్థాలలో వస్తాయి కృత్య ప్రత్యయాలు. అలా ఒక అర్థము అర్హార్థం. ఓకే. ఓకే. అర్హే అర్హార్థానికే మనం విగ్రహవాక్యంలో యోగ్య అని చెప్పి చూపిస్తాం అన్నమాట. అవును. అవును. అంటే ఇప్పుడు ఒకే కర్తవ్యానికి చాలా అర్థాలు ఉంటాయండి. ఆ ఓకే. కృత్య ప్రత్యయాలకి ఒకటేమో కమాండ్, నువ్వు చెయ్యాలి అని చెప్పడం. ఇంకొక అర్థమేమో నువ్వు చేయడానికి సరి అయినది అని చెప్తారు. అంటే నౌ ఇట్ ఇస్ ఫిట్, అంటే టైమింగ్ కరెక్ట్ గా ఉంది అని కాలపరంగా చెప్తారు. ఇంకొకటేమో అది చేయ తగినది అని చెప్తారు. అంటే దట్ కెన్ బి డన్, అంటే అది నువ్వు చేయడానికి అది కరెక్ట్ అన్నట్టు. అలాగే శక్యార్థంలో చెప్తారు, అంటే యూ క్యాన్, అంటే నువ్వు అది చేయడానికి తగిన వాడివి అని చెప్పడం. కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది. నువ్వు అది చేయగలవు. మనము శక్యతే. ఇన్స్పిరేషన్ లో చెప్తుంటాం కదా, నువ్వు అలా చేయగలవు, నీ వల్ల అవుతుంది అని. అలా ఒక 4-5 అర్థాలు ఉన్నాయి కృత్య ప్రత్యయాలకి. అంతే కదండి. కరణీయ అదే అనియర్ చూడండి, దాని అర్థం అదే కమాండ్ ఏమిగా అన్న కదా, చేయదగ్గ చేయాల్సిన అని కదండి. చెయ్యాలి అని అన్నప్పుడు విధి, చెయ్యాలి అన్నప్పుడు విధి అర్థం. కరణీయ అంటే నువ్వు చేయాల్సిందే అంతే. నువ్వు ఇది చేస్తే బాగుంటుంది అని లోట్లాగా చెప్తారు, అదొక అర్థం ఉంది. అలాగే నువ్వు చెయ్య తగినది అంటే యూ క్యాన్ డూ ఇట్, అంటే యూ క్యాన్ కాదు, ఇందాక మనం అర్హార్థం చెప్పుకున్నాం కదా, అదనమాట. అర్హే కృత్య. అలాగే శక్యార్థంలో కూడా వస్తాయి, అంటే యు ఆర్ ఫిట్ ఇనఫ్ టు డూ ఇట్, అంటే యు ఆర్ ఫిట్ ఇనఫ్ టు అచీవ్ ఇట్. ఇది వ్యాఖ్యానం ఎక్కడన్నా ఉందా అండి ఇప్పుడు మీరు చెప్పింది? యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. అంతే, కరెక్ట్. ఇది వ్యాఖ్యానం ఎక్కడుందో ఐడియా లేదు వాసవ్ గారు, కాకపోతే యూసేజ్లో తెలుస్తూ ఉంటుంది అంతే. తెలీదు నాకు, ఎక్కడైనా ఎన్కౌంటర్ అయితే నేను పంపిస్తాను. అంటే ఒకటే దానికి డిఫరెంట్ గా చెప్తారండి. కటహతోనే మొదలుపెట్టి అన్ని ఇవేగా వీళ్ళకి ఉండే ఎగ్జాంపుల్స్. సో ఇప్పుడు కటహ కర్తవ్య అన్నాం, అక్కడ విధి అర్థం వచ్చిందంటే ఆ మాట చెయ్యాలి అని ఒక ఆర్డర్ అన్నమాట. అది వాడు చేస్తే బాగుంటుంది అంటే చేయ తగినది అర్హార్థం, అప్పుడు కటహ కర్తవ్య అనే వస్తుంది. అలాగే వాడు ఆ కథను చేయడానికి సమర్థుడు, అంటే హీ క్యాన్ ఫిల్, అంటే తన మొదలు పెట్టి తన చేయగలడు కంప్లీట్ గా. అలా చెప్పేటప్పుడు కూడా కటహ కర్తవ్య అనే వస్తుంది. అలా నాకైతే ఒక 4 అర్థాలు అయితే ఐడియా ఉన్నాయి, ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. అలాగే అవశ్యార్థంలో కూడా వస్తుంది. అవశ్యం కర్తవ్య అంటే కంపల్సరీగా ఇమ్మీడియట్లీ చేసేయని చెప్పడం. ఆవశ్యకార్థంలో కూడా కృత్య ప్రత్యయాలు వస్తాయి. అది ఇక్కడ ఈ గమ్యము అన్నది మాత్రము అర్హార్థంలో వస్తుంది. ఏది మనం చేసిన గమ్యం గమ్యం అంటే వెళ్ళకూడనిది, ఇంకా నువ్వు వెళ్ళొద్దు అని చెప్పడం కాదు, అది వెళ్ళటానికి పనికిరాదు అనమాట, నడవడానికి పనికిరాదు ఆ రోడ్డు. అలా చెప్పాలి అంటే అగమ్యం అని చెప్తాం. అగమ్యం చెప్పాలి, కానీ చాలా కష్టంగా ఉంది, చాలా కష్టంగా వెళ్ళాలి, కానీ వెళ్ళగలవు. అప్పుడు దుర్గమం. అప్పుడు దుర్గమః. చాలా స్మూత్ గా, బటర్ స్మూత్ గా ఉంది, అప్పుడు సుగమః. అది 6 అక్కడ చూసాము. ఇంకొన్ని ఇచ్చారు గురువు గారు, అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇంకొక 4 ఉన్నాయి. 5:30 అయింది. మీరు 5 గంటలకు అనుకున్నటువంటి వాడు పావుతక్కైంది. మీరు ఏ రోజుకి మీకు అవటం లేదు. ఇది కాస్త అండి, ఏ కాస్త వీలైనా తప్పించుకోలేనంత అడిక్షన్ అండి క్లాస్. తప్పనిసరి అయితే కానీ మానేయం. బయట కానీ క్యాబ్ పాడి ఉంటున్నాడేమోనండి. ఇంకొక 5 minutes లో వచ్చిందండి. ఓకే అండి, ఉంటాను నేను. ఓకే అండి, ధన్యవాదాలండి. ఒకసారి చూడండి అందరూ కూడా, ఒకవేళ ఏమైనా సంశయాలు ఉంటే మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. నమస్తే అండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ధన్యవాదాలు. ధన్యవాదాలు.
వాసవ్ గారు మీరే క్లోజ్ హోస్ట్. చేద్దామా? ఓహో! అవునా? ఓకే. అంటే ఇప్పుడేంటంటే ఆల్మోస్ట్ ఇంకొక నిమిషం తక్కువ. అదేలేండి. అంతే. ఆ, 5:30